ఇంకేవో చూపించి ఆలస్యం చేస్తూ వస్తున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు ఇందాక జగదీశ్వరరావు గారు అన్నట్టు మాట్లాడుతూ డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర కాబట్టి ఉద్యోగులందరూ కూడా అర్థం చేసుకోవాలి, నన్ను కోసుకు తిన్నా కూడా నా పైసలు లేవు అన్నారు. కాబట్టి మేము కూడా అర్థం చేసుకున్నాము, కాబట్టి కొంత టైం ఇచ్చాము. మేము అడుగుతున్నవి కొత్త డిమాండ్లు ఏం లేవు, వాళ్ళకి రావాల్సినవి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నవే మేము అడుగుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా వాటి మీద దృష్టి సారించాలని వాళ్ళు అడుగుతున్నారు. సో ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది? 2వ తారీఖున సబ్ కమిటీ ఏం తేల్చనుంది ఈ విషయంలో? జగదీష్ సార్ ఒక 2 నిమిషాలు. ఈ 10,000 కోట్ల అది ఎప్పటి నుండి పెండింగ్? అది గత ప్రభుత్వంలో 3,000 కోట్లు ఉన్నాయి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 కోట్లు, మొత్తం కలిసి 10,000 కోట్లు 20 నెలల్లో. 20 నెలలు అంటే 20 నెలలు, అప్పుడు 10 సంవత్సరాలు. అదే అంటే మొత్తం తర్వాత ఇప్పుడు మీకు 2016లోనో జీతాలు పెంచింది, పిఆర్సీ జీతాలు పెంచింది. అది అన్ని పిఆర్సీ 2018 అయ్యారు. పిఆర్సీ ఒకేసారి 23లో 5% ట్రీట్మెంట్ ఇచ్చారు. ఒకటేనండి, వాళ్ళు ఉద్యోగ సంఘాలు పక్కనే ఉన్నారు, నేను రాజకీయాలు మాట్లాడడం లేదు. భారతదేశం మొత్తం ఇక మేము లేకపోతే దేశంలో ఉద్యోగులు లేరు, మేము పుట్టకపోతే ఈ నీళ్లు రాకపోతే తిరిగి లేకపోయాయి అనే పరిస్థితులు మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. భారతదేశంలో అందరికీ కూడా, ఉద్యోగులందరికీ కూడా అదే జీతాలు ఉన్నాయి, ఇక్కడ కూడా అదే జీతాలు పెంచారు. దానికి పెంచడానికి వాళ్ళకు ఒక చరిత్ర ఉంది ఉద్యోగులకు. ఇది నగ్న సత్యం, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు 69 నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. ఎవరు? ఉద్యోగులు ఉద్యోగాలు విడిచిపెట్టి కూడా తుపాకులు పట్టారు. ఇది గత చరిత్రకు ఒకసారి పోతే, ఈ ఉద్యోగులు అనేటోళ్ళు తెలంగాణ రావాలని తెలంగాణ ఎజెండాని పెట్టుకుంటే గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకోరు కావచ్చు వీళ్ళ ఉక్కుపాదం మోపారు. వాస్తవానికి 1969 నుంచిలే ఉద్యోగుల మీద ఉక్కుపాదం మోపారు. ఉక్కుపాదం మోపేసి చాలామంది ఎన్కౌంటర్లు కూడా చనిపోయారు, ఏదో నక్సలైట్ల పేరు మీద. వీళ్ళందరూ నక్సలైట్లకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు, నక్సలైట్లు వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు అనే దాని మీద వీళ్ళను 69 నుంచి చాలామంది కూడా ఉద్యోగులు అరెస్టులు అయ్యారు, జైల్లో ఉన్నారు, కొంతమంది ఎన్కౌంటర్లు కూడా అయ్యారు. ఇది వాస్తవ విషయం. ఏంటి? తెలంగాణ రాష్ట్రం రావాలని 1969 నుంచి అప్పటికి నేను లేను, అప్పటికి ఇంకో కేసీఆర్ లేరు, ఇంకోరు లేరు, ఎవరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరు లేరు. అప్పుడు 69 నుంచి ఈ ఉద్యమం మొదలైంది. 69 నుంచి కూడా ఉక్కుపోదం మోపారు వీళ్ళ మీద. అంటే నక్సలైట్లకు మద్దతు చేస్తున్నారు, నక్సలైట్లకి ప్రోత్సహిస్తున్నారు తెలంగాణ కోసమని. నెంబర్ 1. నెంబర్ 2, ఈ తెలంగాణ కోసం వీళ్ళ పాత్ర 69 నుంచి 2014 దాకా కీలక పాత్ర పోషించారు. వీళ్ళ మూలంగానే విద్యార్థులు లేచారు, వీళ్ళ మూలంగానే ప్రజలు లేచారు, వీళ్ళ మూలంగానే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రకరకాలుగా వీళ్ళు ఎప్పుడైతే ఆ మొలక పెట్టారో తెలంగాణ మొలక అనేది, దానికి వీళ్ళందరూ కూడా మద్దతు పలికారు. దాని ద్వారా ఎవరి పద్ధతులు వాళ్ళు తెలంగాణ ఉద్యమాలు నడిపించారు. వీళ్ళ శ్రమకు ఫలితమే 2018లో జీతాలు పెంచడం జరిగింది. వీళ్ళకి అడక్క తినటోళ్ళు కాదు, వాళ్ళని ఇంకొకసారి అట్లా మాట్లాడకూడదు. మేము పెంచాము, మీరెవరే పెంచడానికి? వాళ్ళ హక్కు అది. ఇది ప్రజాస్వామ్యంలో వాళ్ళ హక్కు, వాళ్ళకి కష్టపడ్డారు. అట్లంటే 69 నుంచి తెలంగాణకు నాయకత్వం వహించారు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. 2014 దాకా కూడా స్వయంగా వాళ్ళు ప్రకటన చేశారు, స్వయంగా ఉద్యమ కార్యాచరణ తీసుకున్నారు ఉద్యోగులు అన్నట్టు. ఏది అటెండర్ నుంచి మున్సిపల్లో పనిచేసిన ఏది మున్సిపల్లో పనిచేసేటువంటి సఫాయి నుంచి మొదలుకుంటే ఐఏఎస్ దాకా వీళ్ళు కార్యాచరణ ప్రకటించారు. ఇది మనం వచ్చినాక కాదు, వాళ్ళు సొంతగా 69 నుంచి కార్యాచరణ ప్రకటించుకుంటూ ఉద్యమాలకు నాయకత్వం వహించి ఈ తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తి ఈ తెలంగాణ వచ్చేదాకా నిరంతరంగా కష్టపడ్డోళ్ళు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ హక్కు అది, వాళ్ళకి జీతాలు పెంచవలసి ఉన్నది, జీతాలు పెంచవలసిందే. ఏ ప్రభుత్వం అయినా ఎవడైనా కావచ్చు, వాళ్ళ హక్కు అది. మనం బుచ్చమెత్తే కేసీఆర్ లేకుంటే ఇంకో ప్రభుత్వం వచ్చి బుచ్చమెత్తే బతికే పరిస్థితులు వాళ్ళు లేరు. వాళ్ళను ఇంకొకసారి ఆ విధంగా మాట్లాడడం నేనైతే ఖండిస్తున్నా. ఎందుకంటే నేను కళ్ళ నిండా చూశాను, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించాను. కాబట్టి జేసీ చైర్మన్గా నాకు తెలుసు ఉద్యోగులు ఎప్పటి నుంచి కష్టపడ్డారు, ఎప్పటి నుంచి వాళ్ళు. నేను చదువుకునేటప్పుడు వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేసారో నాకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళ చరిత్రను ఒకసారి చూసుకుంటే ఈ జీతమే కాదు, వీళ్ళందరికన్నా ఎక్కువ పెంచాలి తెలంగాణ ఉద్యోగులకు.
వీళ్ళందరికన్నా ఈ పెండింగ్ డబ్బులు ఏది కూడా వాళ్ళకి పెండింగ్ పెట్టకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుండే. కానీ వీళ్ళకు ఇవాళ ఫస్ట్ నాడు జీతాలు వస్తున్నాయి, ఇది వాస్తవం. గతంలో ఏంటి వాళ్ళ పరిస్థితి? 15 తారీఖు 20 తారీఖు. ఇది ఉద్యోగులు ఇక్కడనే ఉన్నారు పక్కన. ఏదన్నా అబద్ధం ఉంటే చెప్పండి, ఖండించమని చెప్పండి. వీళ్ళకు 15 తారీఖు 20 తారీఖు వస్తే భార్య పిల్లలు ఆ జీతం మీదనే జీతం తీసుకొస్తే బతికేవాళ్ళు. దాన్ని వాస్తవాలు ఒప్పుకోకుండా ఇదంతా కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదలు వీళ్ళ హక్కులను మొత్తం అమలు చేసినాకనే తర్వాత ఉద్యమకారులను కానీ ఇతర అందరికి కూడా వాళ్ళను అమలు చేసేది ఉండే. కానీ అందులో పూర్తిగా వాళ్ళని నెగ్లెక్ట్ చేయడం, వాళ్ళకి ఏదో మేము జీతాలు పెంచడం. ఈ జీతాలు నువ్వెవరు పెంచడానికి? దేశవ్యాప్తంగా ఇస్తున్నారు, ఇక్కడ కూడా అదే పద్ధతిలో పెంచారు. కానీ వాళ్ళ శ్రమ ఎక్కువ ఉంది, వాళ్ళ కష్టం ఎక్కువ ఉంది. అది గుర్తుపెట్టుకొని మనం మాట్లాడాలి. ఉద్యోగులను మాట్లాడేటప్పుడు కూడా చాలా వాళ్ళు కష్టపడ్డారు మొదటి నుండి. తెలంగాణ రావడానికి ప్రధాన కారణం కూడా 50% వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే దీన్ని 69 నుంచి సావకుండా బతికిచ్చింది ఉద్యోగులు. తెలంగాణ ఉద్యమాన్ని సావకుండా బతికిచ్చింది. అంటే బతికించుకుంటూ వచ్చారు. 2009లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా అందులో పాలు పంచుకుంటే టైంలో అందరూ ప్రజలందరూ 4 కోట్ల మంది ప్రజలు ఇన్వాల్వ్మెంట్ అయినారు కాబట్టి తెలంగాణ వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేమేదో జీతాలు పెంచడం, మీరు జీతాలు పెంచడం, ఎవరైనా పెంచవలసిందే. ఏ గవర్నమెంట్ అయినా పెంచవలసిందే. రెండోది రాజ్యాంగ పరంగా వాళ్ళకి వచ్చే హక్కు, వాళ్ళకి వచ్చే హక్కు. రెండోది ఈ హామీలన్నీ కూడా ఇప్పుడు కాదు, 20 నెలలు వచ్చినాయి కాదు, గత 10 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇవన్నీ పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు. వాళ్ళ ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేశారు, ఇక వీళ్ళు ధర్నాలు చేస్తే ఇంత ఉద్యమం చేసిన వాళ్ళు, నేను ఒక్కటి అడుగుతా, ఇన్ని ఉద్యమాలు చేసుకుంటా త్యాగం చేసుకుంటూ వచ్చిన ఉద్యోగులను గత 10 ఏళ్లలో ఉక్కుపాదం మోపారు. మాట్లాడితే అరెస్టు, మాట్లాడితే జైలుకు, మాట్లాడితే కేసులు, మాట్లాడితే అక్రమ కేసులు. ఇది వాస్తవం కాదా? ఈ ఉద్యోగులు 15 లక్షల ఉద్యోగులు చూడలేదా? ప్రజలు చూడలేదా? ఉద్యమకారులను, బీసీ ఉద్యమకారులు కావచ్చు, ఎస్సీ దళిత మూవ్మెంట్లో కావచ్చు, ఇంకా ఎవరిని కావచ్చు, ఎవరిని ఒట్టిగుంచారు? ఒక్కవేళ తిరిగి మాట్లాడితే అరెస్టు, తిరిగి మాట్లాడితే కేసులు. ఇది తెలంగాణ ఉద్యమంలో కూడా అన్ని అయినో కాలేదో దేవుడికి. కానీ ఇక్కడ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పుడు హక్కు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నువ్వు మాట్లాడుతుంటే నడుతుందా? వాళ్ళ హక్కుల కోసం మాట్లాడతారు. అది అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అదో మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే నేను కూడా అనరాదు కదా. ప్రభుత్వమే తప్పేంటి? వాళ్ళు అడిగే హక్కు, దాన్ని ఇవ్వడమా ఇవ్వకపోవడం ప్రభుత్వం నిర్ణయం చేసుకోవాలి. వాళ్ళు విమర్శిస్తారు, ఖచ్చితంగా విమర్శిస్తారు. ఇంతకుముందు అన్న గజల కందమని చెప్పినట్టు వాస్తవం. 69 కాదు, నిజాం ఫర్మానతోని ఏర్పాటు సంఘం 1946లో టీఎన్జిఓస్ అసోసియేషన్ అప్పుడు ఉన్నప్పుడు సర్కారీ ములాజిం యూనియన్ అని నిజాంకు వ్యతిరేకంగా నాన్ ముల్కీ గో బ్యాక్ అని ఉద్యమం చేసింది. తర్వాత దాని పేరును మార్చుకొని అప్పుడు హైదరాబాద్ స్టేట్, మద్రాస్ స్టేట్ 2 ప్రాంతాలు ఉన్నప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అని ఏర్పడ్డప్పుడు మీరు మమ్మల్ని ఇట్లా మీ ఆంధ్ర పీపుల్స్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారని నాకు చెప్పిన సందర్భంలో అప్పటి తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ అని పెట్టుకొని అప్పటి నుంచే మా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ప్రత్యేక రాష్ట్రం కావాలని మా హక్కు అని చెప్పేసి ప్రతి ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో మేము అది తీర్మానం పెట్టుకునేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సంఘాలు ఉండే సపరేట్. వీళ్ళకి ఈ 10 జిల్లాలు వేరు, ఆ 13 జిల్లాలు వేరు. అప్పుడు స్వామినాథన్ గారు మా అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆమోస్ గారు ఉండే, మొన్న కాంగ్రెస్లో ఉన్న ఆమోస్ గారు, వాళ్ళు జై తెలంగాణ అంటే వాళ్ళని బర్తరఫ్ చేస్తే నీ ఉద్యోగం వద్దని ఆమోస్ గారు వెళ్ళిపోయారు. స్వామినాథన్ గారిని అప్పుడు కూడా అరెస్ట్ చేస్తే మేము అందరం కొట్లాడి అలా స్వామినాథన్ గారు లేరు కాబట్టి ఆ రోజే మాకు ఇన్ని అన్యాయం జరుగుతుంటే 610 జీవో రావడానికి కారణం ఈ ప్రత్యేక రాష్ట్రానికి మేము అప్పుడే బీజం వచ్చిన అన్న. తెలంగాణ ఉద్యమానికి 610 జీవో మాతో ఉద్యమంలో ఉన్నాడు కాబట్టి తనకు అన్నీ తెలుసు. 69 అప్పంచేది నిజాంకి వ్యతిరేకంగా కొట్టాను. మరి చాలామంది అంటారు ఇవాళ వాస్తవానికి మేము వాళ్ళనేమో అంటలేము, మీ జీతాలు ఇవ్వచ్చు, అది మేము పని చేస్తే జీతాలు ఇచ్చారు. మరి ఇవాళ జీతాలు 1వ తారీఖు ఇవ్వలేదు కాబట్టి మీరే అన్నారు, హరీష్ అన్ననే చెప్పి మేము ఇవ్వలేదు కాబట్టి ప్రతిపక్షం కూర్చొని మీరు ఇవ్వమన్నాం. మీ ప్రభుత్వాలను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, అది మన తెలంగాణ ప్రభుత్వం అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వమా, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం ఉండదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి గారు. అప్పుడు మేము జీతాలు ఇవ్వకపోతే మమ్మల్ని బదనాం చేశారు కదా, ఇప్పుడు ప్రభుత్వాన్ని మాత్రం ఎందుకు అడగట్లేదు? సరే నిజంగానే మీకు ప్రభుత్వాలు మీరు అంటారు కదా, ఇప్పుడు మీరు అడగట్లేదు అంటే అప్పుడు మీ ఉన్న ఉద్యోగ సంఘాలు కూడా మీ ఒక కార్యాచరణ చెప్పలేదు.
ఇప్పుడు మేము బాధాప్త కార్యాచరణ అని చెప్పినాం, బాధాప్త రాతపూర్వకం సంతకం పెట్టించాం. మేము ధర్నా చేస్తామని చెప్పినాం. అయినా మమ్మల్ని ఎప్పుడూ ధర్నా ఎట్లా చేస్తామని బెదిరించడం సంతపడలేదు. ముఖ్యమంత్రి గారు కోసుకున్న ఏదని ఆయన బాధను వ్యక్తం చేసింది, కానీ మా పరిస్థితి బాగాలేదు కొన్ని రోజులు ఆగుపన్నాడు, కానీ ఎప్పుడు మమ్మల్ని చేయలేదు. డిప్యూటీ సీఎం గారు కూడా అంత గట్టిగా మాట్లాడినా మీకు చేసుకోపోమని ఏం చెప్పలే, మాతో కూర్చొని మాట్లాడిర్రు, మీకు సెకండ్ మాట్లాడతా అని చెప్పారు. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడింది కానీ వాళ్ళు కూడా ఇచ్చారు 42-43% తెలంగాణ ఉద్యమకారులకు అప్పుడు ఇచ్చినప్పుడు ఇచ్చారు. ఇవ్వలేదు అంటలేను, ఆ ప్రభుత్వాన్ని మేము అంటలేము, కానీ జీతం దేశంలోనే ఎక్కువ ఇచ్చాం, ప్రపంచంలో ఎక్కువ ఇచ్చాం, అందరికంటే ఎక్కువ ఇచ్చాం. మనకన్నా 4 స్టేట్లు ఎక్కువ ఉన్నాయి, దాన్ని కూడా వాళ్ళకి పంపిస్తాం. మనం ఏదైనా కాంతమన్న చెప్పినట్టు ఉద్యమకారులను జీతాలతో పోల్చేది మా బతుకు కాదు. వాస్తవానికి ఒక ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల ఆకాంక్ష కొరకు ఈ మట్టి కోసం పోరాటం చేసిన అసలు చరిత్రలో ఎక్కడ ఉండదు. మా ఉద్యోగుల కోసం కొట్లాడతాం, డిఏ గురించి కొట్లాడతాం, కానీ ప్రభుత్వ ఉద్యోగులు మా ప్రజల అస్తిత్వ పోరాటం చేసినాం. అటువంటి పోరాటం చేసిన ఈ ఉద్యోగులను మళ్ళీ తక్కువ అంచనా ఎవరు వేయద్దు, ఆ ప్రభుత్వం వేయద్దు, ఈ ప్రభుత్వం, అందరు మర్యాద చూసుకోవాలి. మేము కూడా ఇలా ఉద్యమకారులు, మాకు ఉద్యమాలు కొత్తగా కాదు, ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం. చెప్పండి. అయితే ఒకటైతే ముఖ్యమంత్రి గారు ఆ విషయం అనడానికి కారణం ఏంటంటే, ఇక్కడ 8 లక్షల కోట్ల అప్పు అయింది రాష్ట్రానికి. దానికి డబ్బులు ఇప్పుడు 20 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. గవర్నమెంట్ ఉన్న పరిస్థితులు ఇది. ఇప్పుడు ఇవన్నీ అప్పులకు ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది. రెండవది, ఇప్పుడు కొద్దిగా కుదుట పడదాకా ఇప్పుడు మేము మళ్ళీ మీదికి అప్పులు తీసుకురావాలంటే కష్టమయ్యే పరిస్థితి ఉంది. తెచ్చిన కాడికే వీడికి ఇబ్బంది అవుతుంది, ఎవరు ఇచ్చే పరిస్థితులు లేరు. కాబట్టి మీరు కొంచెం రిక్వెస్ట్ ఓకే బట్టి మీరు కొంచెం రిక్వెస్ట్ చేశాడు. అబద్ధాలు అంటే ఏమిటికి అబద్ధాలు ఆడింది? ఉన్నంతలో వదులుకుంటూ వస్తున్నారు. 20 నెలలు అవుతుంది. 10 ఏళ్ళు ఏం చేసిండ్రు? 10 ఏళ్ళు అప్పులే కదా చేసిందంట, ఆదాయం పెంచింది కాదు కదా. అట్లా అంటే నేను ఒకటి అడుగుతా మేడం, అప్పుడు 60,000 కోట్ల మిగులు బడ్జెట్, 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఎవరో ఈ తెలంగాణ ఏర్పడ్డ నాడు ఈయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు 60,000 మిగులు 16,000 మిగులు బడ్జెట్ ఒక్కటి. ఈ 10 ఏళ్ల పాలనలో 10 ఏళ్ల తర్వాత దిగిపోయే నాటికి 8 లక్షల కోట్ల అప్పు అయింది. అవునా? ఈ 8 లక్షల కోట్ల అప్పు అయింది కాబట్టి దీని మీద ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది. ఇంట్రెస్ట్కే పోతున్నాయి డబ్బులు. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. ఉన్న వాస్తవాలు ఇప్పుడు ఉన్న వాస్తవాలు లేకపోతే ఏం చేస్తారంటే, లేలే ముఖ్యమంత్రి చేతనైతే లేదు, మొత్తం మేము బాగా బ్రహ్మాండంగా చేశాము, రాష్ట్రాన్ని అప్పులపాలు చేయలేదు, దోపిడీ చేయలేదు, ఇవి అంతా రేవంత్ రెడ్డి చేసి కాంగ్రెస్ వాళ్ళు ఎత్తున్నారు అని చెప్పి బదనం చేస్తారు. కాబట్టి ఆయన ఓపెన్గా చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఉన్న పరిస్థితి ఇగో వాట్ ఈజ్ వాట్, ఇగో గిది ఇక్కడ జరుగుతుంది, గిది ఇది ఇక్కడ జరుగుతుంది, గిది ఉన్న వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలే దీన్ని గమనించాలి. ఇప్పుడు మమ్మల్ని బదనం చేసే కార్యక్రమం పెట్టకూడదు అని చెప్పి క్లారిటీగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అయినా కూడా ఇప్పుడు ఆ రామూర్తి అన్న గారు అంటుండు, ఇప్పుడు ఉన్నాయి, ఉన్నంతలో అమలు చేస్తున్నాము. ఫ్రీ బస్ అన్నాము, మహిళలకు ఇచ్చాము, ఇది వాస్తవం. రెండవది 500కి సిలిండర్ అన్నాం, అది ఉన్నంతలు ఇస్తున్నాము. 200 యూనిట్లు అన్నాం, అది ఉన్నంతలు ఇస్తున్నాము. రెండవది సన్న బియ్యం అయినా ఇస్తున్నాము. రేషన్ కార్డు మేము చెప్పాలి కానీ రేషన్ కార్డు ఇచ్చేసాము. ఇంకా కొద్దిగా తక్కువ పడేది ఆయన కూడా కంప్లీట్ అవుతుంది. ఇవాళ 10 ఏళ్ళలో ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి, మీరు ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలి, ఇస్తారని చెప్పారు, ఇవ్వలే. ఇది వాస్తవాలు ప్రజల ముందున్నది కదా, దీంట్లో అబద్ధాలు ఏముంటుంది. తర్వాత రుణమాఫీ అన్నారు. రుణమాఫీ 10 ఏళ్లలో నువ్వు 25,000 ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అది ఎంత అప్పైనా కష్టాలైనా నష్టాలైనా రైతులకు ఇచ్చిన మాట ప్రకారము 2 లక్షల రుణమాఫీ ఒకటే వన్ టైంలో అట్లా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొంచెం అదేది దళిత బంధు, అదేది సారీ రైతు భరోసా కొద్దిగా వెనుక ముందైంది, అవి కూడా ఇవ్వడం జరిగింది. 9 రోజులు 9,000 కోట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే కొంత వెనుక ముందు ప్రభుత్వంలో అసలు రూపాయి లేదు, అవన్నిటినీ సమీకరించుకుంటూ నిధులు సమీకరించుకుంటూ ప్రజలను పరిపాలించాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నాం. 20 నెలల్లోనే మొత్తం కొంపలన్నీ మునిగిపోయినాయి. మొత్తం 20 నెలలు మొత్తం దోపిడీ జరిగింది కదా, 10 ఏళ్ళ మొత్తం దోపిడీ జరిగింది కదా. రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు, రైతులకు తెలుసు, దోపిడీ జరిగింది కదా. 8 లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ మెల్లగా దిగిపోయిండు. ఏమైంది అది ప్రజలకు తెలియదా? ఇవాళ ఉద్యోగులకు ఇచ్చారు, ఉద్యోగులకు వాళ్ళ వాళ్ళకు తెలుసు కదా మీరు ఎప్పుడు జీతాలు ఇచ్చారు అనేది. నేను కొత్తగా ఎప్పుడైంది 15 తారీఖు 20 తారీఖు ఇచ్చారు. ఇవాళ
తప్పని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు అన్న ప్రకారం ఫస్ట్ మాట ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తేనే వాళ్ళ కుటుంబాలు నడుస్తాయనే ఉద్దేశంతో. అప్పుడు ఎందుకే 15 తారీఖు 20 తారీఖు నాడు ఇత్తను ఉంటే వాళ్ళ మీద కేసులేనే, ఇత్తను ఉంటే వాళ్ళ మీద విచారణ, వాళ్ళ మీద అరెస్టులు, కేసులు, ఇవన్నీ ప్రజలకు తెలుసు కదా. ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి, వాస్తవాలు ప్రజలు చూస్తున్నారు మనల్ని. ఉద్యోగులు కూడా 15 లక్షల ఉద్యోగులు కూడా ఇప్పుడు ఇలా చూస్తున్నారు మనం మాట్లాడుతుంటే, మీడియా ముందట మాట్లాడుతుంటే వాస్తవాలు అనేది గమనిస్తారు. మనం వాస్తవాలు మాట్లాడుకోకుండా ఇబ్బంది అవుతుంది కదా. రామ్ గోపాల్ గారు, మీరు కూడా మాజీ ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి ఏంటి ఉద్యోగుల సమస్యలు ఏంటి, వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నవేంటి, గత ప్రభుత్వంలో నెరవేర్చనివి ఇప్పుడు కంటిన్యూ ప్రాసెస్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇస్తాము అని చెప్పారు. ఇప్పుడు కూడా కాస్త ఆలస్యం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా తొందరలోనే మా డిమాండ్లు నెరవేర్చాలనేది వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దగ్గర పరిస్థితి మనకు తెలుసు. ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా చెప్పారు పైసలు లేవు కోసినా కూడా.